ఈ ప్రెస్ మీటు పెడుతున్నందుకు నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. లేదు ఒక పల్నాడు బిడ్డగా తల దించుకోవాలా సిగ్గుతో. ఈ రోజున చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో. దాచేపల్లిలో మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పోలీసులు చేసే చర్యలు. నిన్న రాత్రి కృష్ణవేణి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దాచేపల్లి పోలీస్ స్టేషన్. తెస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పోలీస్ స్టేషన్కి పోయారు. సరే కనుక్కుందాం, ఎందుకు తెచ్చారు, ఏ కేసు కింద తెచ్చారు, అందులో ఆడవాళ్ళు కాబట్టి కనుక్కుందాం. వాళ్ళు పోయేటప్పటికి తలుపు వేశారు పోలీస్ స్టేషన్కి. ఇదేందబ్బా పోలీస్ స్టేషన్కి తలుపులు వేయటం ఏంటని వాళ్ళు చూస్తే పోలీస్ స్టేషన్కి తాళం వేసి ఆ తాళం కూడా బేడీలతో సహా, అంటే పోలీస్ స్టేషన్నే బేడీలతో లాక్ చేశారు దాచేపల్లి పోలీసులు. చిత్ర విచిత్రాలు చూస్తున్నాం పల్నాడు ప్రాంతంలో. ఎక్కడన్నా ముద్దాయిలకి బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లారు, శిక్ష పడినప్పుడు ముద్దాయిలకి బేడీలు వేయటం విన్నాం. కానీ పోలీసులే వాళ్ళ పోలీస్ స్టేషన్కే బేడీలు వేశారనేది బహుశా చరిత్రలో ఈ దేశంలో మొట్టమొదటిసారి వింటున్నాం, చూస్తున్నాం. మరి ఇంతకన్నా సిగ్గుచేటి ప్రభుత్వానికి ఉంటుందా, అధికారులకు ఉంటుందా? ఈరోజు ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. మరి ఇంత గొప్ప చర్య చేసిన దాచేపల్లి సిఐ, ఎందుకంటే అతని చరిత్ర చెప్తూ పోతే చాలానే ఉంది. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని